ఇంట్లో వినాయక చవితి వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఇక పూజారి గారు వస్తారు అని చెప్పి అందరూ అన్నాక ఇక అందరూ అయితే ఎటు వాళ్ళు అటు వెళ్తారు. ఇక అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇక హాల్లో ఎవరూ లేకపోవడంతో పల్లవి ఇదే కరెక్ట్ సమయం అని చెప్పి తను వాళ్ళ నాన్న తీసుకొని వచ్చిన మందుని తీసుకొని కొంగు చాటును పెట్టుకొని అలా వినాయకుడి దగ్గరకు వస్తుంది. ఇక అక్కడే ఉన్న పూజ సామాన్లు అయితే అన్నీ ఉంటాయి. ఇక అక్కడ ఉన్న తీర్థంలో పల్లవి తీసుకువచ్చిన పౌడర్ అయితే కలిపేస్తుంది. ఆ వాటర్లో కలిపేసి ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు నిన్ను ఎవరు ఆపుతారో చూస్తానా అవని, ఈ రోజుతో నీ పని అయిపోయింది అని చెప్పి అనుకుంటూ ఆ పౌడర్ని కలుపుతూ మళ్ళీ ఆ పౌడర్ని అయితే దాచిపెడుతుంది. అలా కలుపుతూ ఉండగా ఇంతలో పల్లవి వెనక నుండి ఎవరో చెయ్యి వేస్తారు. చెయ్యి వేయగానే పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ ఈ అవనికి అడ్డంగా దొరికిపోయాను, ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో, ఇల్లంతా కేకలు వేసి రచ్చరచ్చ చేస్తుంది. నా పని అయిపోయింది అని చెప్పి పల్లవి అయితే భయపడుతూ ఉంటుంది. అలా భయపడుతూ ఉన్న పల్లవి అయితే వెనక్కి తిరిగి చూసేసరికి పల్లవి పై చెయ్యి వేసింది ఎవరో కాదు, వాళ్ళ అమ్మ అయ్యేసరికి పల్లవి అమ్మ ఏంటమ్మా అని చెప్పి అంటుంది. ఏం చేస్తున్నావు పల్లవి నువ్వు అక్కడ అని చెప్పి వాళ్ళ అమ్మ అడిగితే, పూజకు అన్ని ఏర్పాట్లు చేశారు కదమ్మా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేస్తున్నానమ్మా అంతే అని చెప్పి అంటుంది. అంతేనా, అయితే నువ్వు ఆ తీర్థం ఎందుకు ఇలా స్పూన్తో కలుపుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. అదేం లేదమ్మా, అన్నీ అరేంజ్ చేశాను, అన్నీ కూడా బాగా ఉన్నాయో లేదా మళ్ళీ అప్పటికప్పుడు అంటే పరిగెత్తలేం కదా అని చెప్పి అంటుంది. అది విని సరేలే అని చెప్పి వాళ్ళ అమ్మ విడిచిపెట్టేస్తుంది. ఇక పల్లవి అయితే అమ్మయ్య అవనీకి దొరికాను అనుకున్నానని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.